ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా మేము మా జబ్బలు మాకు చర్చుకునే అలవాటు మాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని నేనే కట్టాను, నేనే కనిపెట్టాను, చార్మినార్కి నేనే ముగ్గు పోశాను, సాలార్జంగ్ మ్యూజియం నేనే కట్టాను, హైకోర్టు భవనం నేనే కట్టాను అని ఆయన చెప్పుకుంటే 2004లోనే ప్రజలు వినలేదు. ఆనాడే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ అని నేను చెప్పాను ఇందాక మీకు. సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ మేము ఇండస్ట్రీకి ఇచ్చాము ఇక్కడ అవకాశం. కానీ రాజకీయ నాయకులు ఎవరి డబ్బా వారు కొట్టేసుకొని నేనే కట్టాను హైదరాబాద్ని, నేనే మ్యాప్లో పెట్టాను, నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే మౌస్ కనిపెట్టానంటే నవ్వుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మా పరిపాలన. నేను ఖమ్మం జిల్లా వెళ్ళాను. నేను 3 నియోజకవర్గాలకు వెళ్ళాను. మధిర, అశ్వారావుపేట, సత్తుపల్లి. ఈ మూడింటికి కూడా ఆంధ్ర బార్డర్ ఉంటుంది. మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, పోలవరం కాన్స్టిట్యూన్సీలన్నీ పక్కపక్కనే ఉంటాయి. నేను అక్కడ ప్రజలను అడిగింది, అప్పీల్ చేసింది ఒకటే, మీకు మానవ సంబంధాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఉంటాయి. నేను వారికి నేను చేసిన విజ్ఞప్తి కూడా ఒకటే, మీరు దయచేసి మా పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో పరిపాలనని బేరీజు వేసుకొని ఓటేయండి అని అడిగాను. అక్కడ రైతు బంధు కార్యక్రమం ఉందా, అక్కడ రైతు బీమా ఉందా, 24 గంటల ఉచిత విద్యుత్ ఉందా అని అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు లేదంటే అక్కడ అవేం లేవు. ఈరోజు ఈ దేశంలోనే ఏ రాష్ట్రము చేయని పథకాలు అమలు చేస్తూ, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన కార్యక్రమాలను ప్రారంభించిన కేసీఆర్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గుర్తు చేసుకుంటే మంచిది. మాకు నరేంద్ర మోడీ గారు రాజకీయంగా మా ప్రత్యర్థి. భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇక్కడ 119 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. ఈ 119 స్థానాల్లో 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు, ధరావత్తులు రేపు గల్లంతు చేయబోయేది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ వేదికగా చెప్పిన మాట, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉండొచ్చుగాక, కానీ ఆయన పరిపాలనను వదిలేసి గాలికి వదిలేసి గిల్లి కజ్జాలు పెట్టుకోవడంలో బిజీగా ఉండిపోయాడు. కేసీఆర్ గారు గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా, పంచాయతీలు పెట్టుకోకుండా చాలా పరిణితితో రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల మీద పనిచేశారని చెప్పి మా రాజకీయ ప్రత్యర్థి మాకు సుతారాము గిట్టని నరేంద్ర మోడీ కూడా మాకు కితాబ్ ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాగా మా జబ్బలు మాకు జరుచుకునే అవసరం కానీ కర్మ కానీ లేదు. హైదరాబాద్ విషయంలో ఎవరేం చేశారు, ఎవరికి దక్షత ఉంది, ఎవరు సమర్థవంతమైన పరిపాలన అందించారు, రేపు డిసెంబర్ 7 నాడు ప్రజలు తెలుస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి, మాకు అందరికీ కూడా మా వాదనలు విన్న తర్వాత ప్రజలు తీర్పు చెప్తారు. లెట్ us వెయిట్ ఫర్ దట్. Next, generally, coordinators take the last question, sir. Perhaps I would like to take the first. I wanted to take the first question, but let's start with the ladies and Nargavati. I want to take the opportunity to take the first one. Kurmanath garu mimmalni Telugulo and English lo answer cheppalana korika andukani. Sir, bayata vinipistunna chala vaadamu anta chuste. So can I want a very honest answer from you. Why do you suppose you keep saying honest answer? Honest answer. I said no atla kada. Politicians are always smart. I'm not saying they're honest, but generally answers is smart ga untaru. So can I say that you actually say that? Yeah. You said they're very smart but they're not honest. No, I said they're honest but they're also very smart. Go on. So my question is, and I'm reiterating a very honest answer from you because everyone I know the question. Can I answer? Entire state, yeah. No, let me ask the question, sir. Are we sitting with the next Chief Minister of Telangana if PRS is voted to power? Honestly, I'll say this as candidly as I can. Telugulo చెప్తాను, నాకు ఇంగ్లీష్ రాదు. 2006లో కేసీఆర్ గారికి ఆనాడు ఒక పరీక్ష ఎదురైంది. ఆయన క్యాబినెట్లో యూపీఏ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఏపీసీసీ అధ్యక్షుడు సవాల్ చేస్తే రాజీనామా చేశారు. చేసిన తర్వాత కరీంనగర్ లోక్సభ ఎన్నిక అనేది మాకు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు ఒక జీవన్ మరణ సమస్యగా మారిపోయింది. అప్పుడు నా పార్టీకి నిజానికి 2004 నుంచి 2006 వరకు ఉద్యోగం చేసుకుంటాను. ఇక్కడే ఇంట్రా అనే ఒక కంపెనీ ఉండేది. నేను అక్కడ ఏ కంపెనీలో అయితే అమెరికాలో పనిచేశానో వాళ్ళే ఇక్కడికి నన్ను సౌత్ ఏషియా హెడ్గా పంపించారు.
నాకు నెలకు ఆనాడే 4.5-5 లక్షల శాలరీ వచ్చేది. చక్కగా నా పని నేను చేసుకుంటున్నాను. బాంబేలో, హైదరాబాద్లో నేను మొత్తం ఆఫీసులన్నీ ఎస్టాబ్లిష్ చేసి తిరుగుతా ఉన్నాను. ఆ క్రమంలో ఆ రోజు నేను అడిగాను వారిని, ఎందుకంటే నిజంగా మాకు ఆనాడు టీఆర్ఎస్ ఉనికి సమస్య, తెలంగాణ ఉద్యమం యొక్క ఉనికి సమస్య. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గారు కనుక ఓడిపోతే, పరాభవం పాలైతే, తర్వాత తెలంగాణ అసలు నినాదమే లేదు, జనాల్లో ఆ స్లోగనే లేదు అని చెప్పే పరిస్థితి. నేను మా కంపెనీ లీవ్ అడిగాను, 3 నెలలు సమయం కావాలి నాకు, సెలవు ఇవ్వండి అని అడిగాను. వారు ఇవ్వమన్నారు. 3 నెలలు అయితే 3 నెలలు నువ్వు లేకుండా వ్యవహారం నడిస్తే నువ్వెందుకు అన్నారు. నేను కేసీఆర్ గారికి ఒక మాట కూడా చెప్పకుండా ఆనాడు రిజైన్ చేసి 2006 సెప్టెంబర్ అనుకుంటా నేను పనిచేయడం ప్రారంభించాను. ఆయనతో పాటు కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించాను. ఆ పని ప్రారంభించిన నాడు ఏనాడు పొరపాటును కూడా నేను మంత్రిని అవుతానని జీవితంలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే చాలు అనే ఒక ఆలోచన తప్ప ఈ జీవితానికి అది చాలనే ఒక తృప్తి ఉంటే చాలనుకున్నాను. నిజానికి 2014లో నేను వాస్తవం చెప్తా ఉన్నా, కేసీఆర్ గారు ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో ఆనాడు విలీనానికి కూడా సిద్ధపడ్డారు. మీరు తెలంగాణ ఇవ్వండి, మేము విలీనం చేస్తామని కూడా చెప్పారు. కానీ వాళ్ళ సమయానికి రాలేదు. ఇక మీకు తెలుసు కాంగ్రెస్ వ్యవహారం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు, అది జరగలేదు. సరే, తెలంగాణ ప్రజల దృష్టిలో నిజంగా చెప్పాలంటే ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ, బలమైన ప్రాంతీయ పార్టీ, అస్తిత్వం ఉన్న పార్టీ, అందులో ముఖ్యంగా పట్టుదల ఉన్న నాయకుడు, పట్టుత్వం ఉన్న నాయకుడు ఉండడం తెలంగాణ ప్రజల దృష్టి. మేము 2014లో అధికారంలోకి వచ్చాం. మంత్రిగా కేసీఆర్ గారి దయ వల్ల మంత్రి అయ్యాను. నేను ఈరోజు మీకు ఆనెస్ట్గా చెప్తా ఉన్నా, మంత్రి అవుతానని కలలో కూడా అనుకొని నేను మంత్రి అయ్యాను. ఈ పదవే నాకు ఎక్కువ అని నేను అనుకుంటాను. నేను ఆనెస్ట్ చెప్తున్నాను. నాకు ఇంతకంటే పెద్ద పదవులు కావాలని లేదు, ఇంతకంటే పైకి పోవాలన్న తాపత్రయం లేదు, వేరే ఎజెండా కూడా లేదు, అంత పెద్ద తనేమంటారు దురాశ కూడా లేదు. డెఫినెట్గా ఒకటి మాత్రం ఉంది, కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మాత్రం ముఖ్యమంత్రిగా కొనసాగాలనే తపన మాత్రం ఉంది. ఎందుకంటే అలాంటి నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం సవ్యమైన దిశలో నడుస్తుంది. ఎందుకంటే ఒక సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 40-50 ఏళ్లు పట్టిన ఇదే రాష్ట్రంలో 4 ఏళ్లలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 90% పూర్తి చేసిన నాయకుడు వస్తే, అలాంటి నాయకుడిని కాదనుకొని ఇంకెవరైనా రాష్ట్రాన్ని నడపాలనుకుంటే అది వెరితనం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా నాకు అట్లాంటి ఎజెండా లేదు, ఆశ లేదు. కాకపోతే కేసీఆర్ గారు మాత్రం మరొక ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, నా దృష్ట్యా కాదు, నా కోసం కాదు, మా పార్టీ కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం నిజంగా కూడా ఒక సవ్యమైన దిశలో నడవాలి, అడుగులు ముందుకు పడాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నడపాలి అనే కోరిక మాత్రం నాకుంది. ఆ క్రమంలో నాకు రేపు మంత్రిగా ఉండే అవకాశం ఉంటే సంతోషం, లేకపోయినా పర్లేదు. కానీ ఆయన మాత్రం ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఉండాలని మీరు మళ్ళీ అందరూ మాకు ఓట్లేసి గెలిపిస్తే జర్నలిస్టులు అందరూ తప్పకుండా డిసెంబర్ 11 తర్వాత ఐ విల్ పర్సనలీ టేక్ రెస్పాన్సిబిలిటీ. పర్సనల్ ఇప్పుడు అన్నారు మీరు కేసీఆర్ కేటీఆర్ అని, ఇంకా కేసీఆర్ గారి విషయంలో నేను మాట ఇవ్వలేను కాబట్టి నా పరంగా ఇస్తాను. నేను ఐ విల్ పర్సనలీ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ జర్నలిస్ట్ హౌసింగ్ ఇష్యూ అండ్ వెల్నెస్ సెంటర్స్. సార్, కేటీఆర్ గారు ఓటేస్తాను చెప్పలేదు మన కేటీఆర్ గారు ఇక్కడ కేటీఆర్ గారు పరిపాలన సంస్కరణ తీసుకొచ్చామని చెప్తున్నారు, వికేంద్రీకరణ కూడా చేస్తామని చెప్తున్నారు. ఈ 4 సంవత్సరాల 3 నెలల పాలనలో కేసీఆర్ గారు అధికారాన్ని మొత్తం కూడా సెంట్రలైజ్ చేశారు, తన గుప్పెట్లను పెట్టుకున్నారు, ప్రజాప్రతినిధులకు కూడా భాగస్వామ్యం కల్పించలేదనేది ఒక విమర్శలు ఉన్నాయి. అంటే సామాన్య జనాలను కూడా ఎవరిని కలుసుకోలేదు, కొన్ని వర్గాలను కూడా కలుసుకోలేదు అనేది దాని మీద. సూర్యప్రకాష్ గారు, ఒక ముఖ్యమంత్రి సామాన్య ప్రజల్ని ప్రతిరోజు ఒక దర్బారు పెట్టి కలుసుకొని ఒక రేషన్ కార్డు ఇచ్చి, ఒక పెన్షన్ ఇచ్చి, జబ్బలు దర్చుకొని దాన్ని మీడియాలో బాకాలు ఊదుకుని అదే గొప్ప అనుకుంటే, నన్ను అడిగితే నా వ్యక్తిగత కుప్పగొలినట్లు లెక్క. ఎందుకంటే ఈరోజు తాండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి, మదిర గ్రామాలు 500 జనాభా ఉండే గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి, అక్కడ ఒక విఆర్ఓని పెట్టి, అక్కడ విలేజ్లోనే 29 మంది గవర్నమెంట్ ఫంక్షనరీస్ని పెట్టి, అక్కడ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ అక్కడ పరిష్కారం కావాల్సిన సమస్య రాష్ట్ర రాజధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వచ్చిందంటేనే ఆ ముఖ్యమంత్రికి పరిపాలన చేత కాదు అని అన్యాపదేశంగా ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఈ చిన్న చిన్న సమస్యలకి హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముందు క్యూ కట్టే పరిస్థితి వచ్చిందంటే ఆ ముఖ్యమంత్రి చేతగాని వాడు అని ఒప్పుకోక తప్పదు. పరిపాలన మీద పట్టులేదని ఒప్పుకోక తప్పదు. ఈరోజు మా ప్రభుత్వంలో మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. 43 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాం, ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు ఇచ్చి అక్కర లేకుండా ఇచ్చాం. 80 లక్షల పైచిలకు, 1 కాదు 2 కాదు, 80 లక్షల పైచిలకు మంది రైతులకి 80 ఏళ్లుగా పెండింగ్లో ఉండే భూ రికార్డుల ప్రక్షాళన చేశాం.
ముఖ్యమంత్రి గారి ఒక దగ్గర కూడా ఆయన జోక్యం చేసుకోవాల్సిన పని పడలేదు. ఒక ముఖ్యమంత్రికి అధికార వికేంద్రీకరణ మీద, తన పరిపాలన మీద ఎంత పట్టుంటే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు జనరల్గా మా విమర్శకులు చెప్తా ఉంటారు, ఆయన బయటికి రారు, ప్రగతి భవన్ దాటరు, సెక్రటేరియట్కి రారు, రోజు వింటూ ఉంటాం ఈ సొల్లు పురాణాలు. నేను అడుగుతా ఉన్నా, ఆయన బయటికి రావక్కర్లేదు. ముఖ్యమంత్రి పని రేషన్ కార్డులు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం, మోరీలు సాఫ్ చేయడం కాదు. ముఖ్యమంత్రి పని ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సవ్యమైన దిశలో నడిపే దిశగా విజనింగ్ చేయడం, ప్లానింగ్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతని సమర్థవంతమైన అధికార యంత్రాంగానికి అప్పచెప్పడం. అది కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఈ 4 ఏళ్లలో ఎన్ని ఎన్నికలు వచ్చినా అన్ని ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గుండె కత్తుకున్నారు. ఇప్పుడు కూడా మా విశ్వాసం అది. ఇదంతా ఎందుకంటే నేను గతంలో ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పాను, జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు నన్ను పొద్దున కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నేను, ఒక టీవీ ఇంటర్వ్యూ. నన్ను అడుగుతా ఉన్నారు, మీ గ్రాఫ్ పడిపోయిందా, సెప్టెంబర్ 6 తర్వాత వాళ్ళు ఏదో కూటమయ్యారు, ఇదయ్యారు, అదయ్యారు, మీ గ్రాఫ్ పడిపోయిందా అన్నారు. ఆ రోజు బాగుండింది, ఈరోజు తగ్గింది, సెన్సెక్స్ మాదిరి ఇట్లా పెరుగుతుంది, ఇట్లా తగ్గుతుందని చెప్తా ఉన్నారు. నేను ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, అదే ప్రెస్ క్లబ్ వేదికగా చెప్తా ఉన్నా, డిసెంబర్ 11 నాడు టీఆర్ఎస్ పార్టీ తనంతట తానుగా తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా. నా సవాల్ని స్వీకరించే దమ్ము, నా సవాల్ని స్వీకరించే సత్తా ఈరోజు మేము గెలుస్తామని జబ్బలు జరుచుకుంటున్నా ఏ పార్టీ నాయకుడికైనా ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఇతర నాయకులు కానీ, నేను పేర్లు తీసుకోను, ఎవరికైనా ఉందా నేను సవాల్ చేస్తాను. డిసెంబర్ 11 నాడు మేము ఓడిపోతే నేను మళ్ళీ రాజకీయాల్లో మీకు కనబడిన మిత్రులు కలవను. మీ ఇళ్ళ సమస్యలు కూడా నా సంబంధం లేదు. అప్పుడు సో చిన్న ఈ సవాల్ స్వీకరించే ధైర్యం ఎవరికైనా ఉందో మీరు వాళ్ళని అడగండి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి గెలిస్తే, మీరు ఒకవేళ గెలిచి వస్తే మీ మొదటి మీడియా ప్రెస్ కూడా ఇక్కడే పెట్టాలని మా ప్రెసిడెంట్ డిసెంబర్ 12 ఈరోజు ఒప్పుకుంటాను. ఒకవేళ ఓడిపోతే మళ్ళీ నేను మిమ్మల్ని కలవను, అది కూడా చెప్తాను. కేటీఆర్ గారు, మీ పేరు అండి. దిస్ ఈజ్ బ్రహ్మాజీ, ఐ న్యూస్. ఇది ఇటీవల 2 సర్వేలు వచ్చాయి. ఒక సర్వే మీకు అనుకూలంగా వస్తే, మరో సర్వే మహాకూటమికి అనుకూలంగా వచ్చింది. ఈ సర్వేలది కొంచెం ఓటర్ల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు చెప్పిన ఒక సర్వే సత్యనారాయణ గారు